ఇక కడప జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 167 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 28,152 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇన్విజిలేషన్ కోసం 1624 మందిని అధికారులు నియమించారు. అంతేకాదు ప్రతి సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ల అధికారులను కూడా నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు పరీక్ష ఉండబోతోంది? రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకైతే కనుక పరీక్షకైతే కనుక సమయం ఆసనని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే విద్యార్థులు కూడా తమకు కేటాయించినటువంటి ఏదైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో ఆ పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తిలో చేరుకున్న పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఏదైతే ఇప్పటికే పరీక్ష సమయం చూసుకుంటే కనుక దాదాపుగా ఉదయం 9:30 నుంచి కూడా ఏదైతే మధ్యాహ్నం 12:30 వరకు కూడా విద్యార్థులకు పరీక్ష రాసేందుకు కూడా పూర్తిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి మనం ప్రస్తుతానికి గాంధీనగర్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు మనం చూసుకుంటే కనుక కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక దాదాపుగా 167 ఏదైతే పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క దాదాపుగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే 52,000 దాదాపుగా 150 మంది విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఇవాళ అయితే కనుక పరీక్ష రాయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏదైతే గాంధీనగర్ స్కూల్లో వద్ద అక్కడ పూర్తిస్థాయిలో కూడా డిఈఓ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సరే ఏంటి ఈరోజు పరీక్ష సమయం కూడా ఆసనమైంది. ఇప్పటికే విద్యార్థులు లోపలికి వెళ్ళడం జరిగింది. ఎటువంటి ఆంక్షలు చేస్తారు ఇక్కడ? సార్, ఆంక్షల్లో మొట్టమొదటిది ఏమిటి అని అంటే మనం అర్థం చేసుకుంటే ఈ ఆంక్షలన్నీ కూడా పిల్లలు ఒక ఒత్తిడి రహితమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాయడానికి మాత్రమే ఉద్దేశించడం జరిగింది. మీరు వాస్తవానికి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఈవెన్ స్క్వాడ్ కానీ సిట్టింగ్ స్క్వాడ్ కానీ ఇన్విజిలేటర్లు కానీ పిల్లలను ఎటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళు తనిఖీ పేరుతో పిల్లలను ఇబ్బంది పెట్టేటువంటిది కూడా లేకుండా చేశాం. ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా మనం లోపల పోయేటప్పుడు చెక్ చేస్తారు, ఫార్మల్గా అంతే. అంతకు మించి వాళ్ళను పదే లేపి చెక్ చేయడం అటువంటిది ఏది కూడా ఉండదు. దానివల్ల పిల్లలు ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసేటువంటి విధంగానే పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కొన్ని సెంటర్స్లో ఇప్పటికే దాదాపు లైట్లు లేని పరిస్థితి, అలాగే మబ్బులో కూర్చున్న పరిస్థితి సార్. ఇలాంటి సెంటర్ల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు మనం ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. మొదటి గంటలోనే మీరు కొన్ని విషయాలు చెప్పారు. అలాగే మొత్తం కంట్రోల్ రూమ్ ఉంది. మనకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్, మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి సిఎస్లు, డిఈఓలు, మండల కేంద్రాల్లో ఎంఈఓలు వాటిని సందర్శించి ఎక్కడైనా లోపాలు ఉంటే వాటన్నిటినీ కూడా సరిదిద్దడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చీకటి ఉంది, ఇమ్మీడియట్గా అక్కడ అదనపు లైటింగ్ ఏర్పాటు చేయడానికి బార్ లైట్ కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఏ రకమైన ఇబ్బంది అనేటువంటిది రాదు. సార్, ప్రధానంగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ ఎన్ని ఏర్పాటు చేశారు? ఈ పరీక్షా కేంద్రాలు ఏంటి? 167 కేంద్రాలు ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ 7, సిట్టింగ్ స్క్వాడ్ 45 ఉంటాయి. సో వీళ్ళు దాదాపుగా మనకు వాళ్ళు పోయే ముందు వరకు వాళ్ళకి తెలియదు ఎక్కడ పోతున్నారని. అంటే కొన్ని సుదూర ప్రాంతాలు కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి టైంలో మీరు సీసీ మానిటరింగ్ చేయొచ్చా? లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా 167 కేంద్రాలు పర్యవేక్షణలో 7వ ఎగ్జామ్ అయ్యేంత వరకు 167 కేంద్రాలు కూడా చూసి తీరుతాం. అది ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, సిట్టింగ్ స్క్వాడ్ కావచ్చు, స్టేట్ అబ్జర్వర్ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సెంటర్ విజిట్ చేయకుండా ఖాళీగా ఉండే సమస్యనే లేదు. 100. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పూర్తిలో దాదాపుగా ఇప్పటికే ఏదైతే మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికీ 167 కేంద్రాలను కూడా పూర్తిస్థాయిలో నేనే స్వయంగా విజిట్ చేస్తానని చెప్పి డిఈఓ చెప్తున్న పరిస్థితిని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తిస్థాయిలో కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. అలాగే ఎవరే కానీ బయట నుంచి లోపలికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా కూడా పోలీసులు అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అలాగే దాదాపుగా సురక్షితంగా విద్యార్థులు ఎటువంటి లోనికి గురి కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డిఓ చెప్తున్న పరిస్థితి ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.